హలో ఎవ్రీవన్. ఏపీలో కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్గా వాక్యన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద కామెంట్ సెక్షన్లో మన ఛానల్కు ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అట్ ది సేమ్ టైం మీకు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఇచ్చాను, వాటిలో కూడా జాయిన్ అయిపోండి. సో ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనము ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రతిపాదికన, అంటే ఈ పోస్ట్ అన్నీ కూడా డైరెక్ట్గా మీకు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అది కూడా 11 నెలల పాటు, ఓకేనా. తర్వాత వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి సో తర్వాత పొడిగించబడతాయి అంటున్నారమ్మా. సో ఇక్కడ మీరైతే క్లియర్గా అయితే గమనించవచ్చు. నెలకు 20,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. సో ఆసక్తిగా ఉండేవాళ్ళు మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, మీకు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో వాటన్నిటిని కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి ఏమిటి అనేది నేనైతే చెప్తాను. సో దరఖాస్తులు మీరు పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఏప్రిల్ 13th అమ్మా, ఓకేనా. సో ఏప్రిల్ 30 వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఈ మంత్ 30వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంతకుముందు ఈ కార్యాలయానికి చేరుకోవాలంటున్నారు. సో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తరువాత తెలియజేసి తేదీలలో ఇంటర్వ్యూకి అయితే హాజరైతే కావాలంటున్నారు. సో ఎప్పుడు ఇంటర్వ్యూ ఏమిటి అనేసి మీకు వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అయ్యి చెప్పచ్చు. ఎందుకంటే మీరు అప్లికేషన్ పంపేసి చేస్తారు కాబట్టి, సో వాటిలో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో దాని ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఇంటర్వ్యూ సంబంధించి విని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుంటే, చూడండి ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కన్సల్టెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్, ద్రవ వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్ అనే 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో వాటికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అట్ ది సేమ్ టైం మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, సో రిజర్వేషన్ కేటగిరీ మొత్తం కూడా మీరు ఇక్కడ ఈ టేబుల్ అయితే గమనించవచ్చును. సో కింద ఒక నోట్ అయితే ఇచ్చారు, ఒకసారి గమనిద్దాం. అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ సంబంధిత పోస్టులకు సూచించిన అర్హత యొక్క మెరిట్ ఆధారంగా అయితే జరుగుతుంది అంటున్నారమ్మా. సో ఓకేనా. సో ఇంటర్వ్యూ బేస్ చేసుకొని అట్ ది సేమ్ టైం మీకు మీ యొక్క మెరిట్ బేస్ చేసుకొని ఇక్కడ మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటాం అంటున్నారు. పైన పేర్కొన్న పోస్టులకు కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు పనిచేయడానికి కృష్ణా జిల్లా ప్రధాన కార్యాలయం మచిలీపట్నం నందు బస అయితే అక్కడ మీకైతే నైట్ టైం స్టే చేయడానికి కూడా మీరు అక్కడే ఉండాలి అని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సింపుల్. చూడండి మీరు అలా ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలంటే, మీ కింద మీ కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను. సో పీడిఎఫ్ లింక్లోనే మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, కింద మీకు అయితే అప్లికేషన్ అయితే ఉంది. ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది, ఓకేనా. సో ఈ అప్లికేషన్తో పాటు మీరు చూడండి, ఈ అప్లికేషన్తో పాటు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా జిరాక్స్ కాపీ తీసి వీటిని అన్నింటిని కూడా మీరు ఇక్కడ మనకి 2 అడ్రస్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ, నోబెల్ కాలేజ్ పీజీ ఎదురుగా రామానాయుడుపేట మచిలీపట్నం 521001 కృష్ణా జిల్లా ఏపీ అనే అడ్రస్కి మీరైతే పోస్ట్ ద్వారా పంపండి. లోకల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్గా మీరైతే తీసుకొని వెళ్ళిపోండి, ఓకేనా. సో డైరెక్ట్గా తీసుకుని వెళ్తే ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది ఏమిటి అనేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఏమిటంటే మీరు డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి సో ఆఫీస్లో అయితే మీరైతే సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది, ఓకేనా. సో మీకు కింద కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ నోటిఫికేషన్కి లింక్ ఇస్తాను, ఒకసారి మీరైతే చెక్ చేయండి. సో ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మన ఛానల్